BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. Hello friends, now I am going to explain about TET paper 2 questions which are asked in 2023 year. So the mean of the first n even natural numbers is 61, then n is. So మనకు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికంటే ముందు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి చూడండి. వాట్ ఆర్ దోస్ ఫార్ములాస్? సమ్ ఆఫ్ n natural number. For this one, what is the formula? The sum of n natural numbers, we have one formula. What is this formula? n into n plus 1 by 2. Okay. Next, sum of n. So మనకి ఏంటిది? He is asking about particularly even natural number కి అయితే formula ఏంటి? n into n plus 1. Okay. So for the sum of n ఆడ్ న్యాచురల్ నెంబర్స్కి అయితే ఏంటి? సో మనకి 3 డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. n స్క్వేర్. సో దీస్ ఆర్ ద మెయిన్ 3 ఫార్ములాస్. సమ్ ఆఫ్ ద n న్యాచురల్ నెంబర్స్కి అయితే n ఇంటూ n ప్లస్ 1 బై 2, n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్కి అయితే n ఇంటూ n ప్లస్ 1, ఆడ్ న్యాచురల్ నెంబర్స్కి అయితే ఏంటి? n స్క్వేర్. సో మనకేంటి? దిస్ ఈజ్ అబౌట్ ది సమ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సమ్ అడుగుతున్నాడా మీన్ అడుగుతున్నాడా చూసుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ సమ్. ఫర్ ద సేమ్ వన్ హీ మే ఆస్క్ ది క్వశ్చన్ ఫర్ మీన్కి అడిగితే ఎలా చేస్తాం చూడండి. మీన్ అడిగితే ఏంటి? సమ్ ఆఫ్. సో ఇఫ్ ద మీన్ ఆఫ్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా ఏంటి? సో మీన్ అంటే ఏమొస్తుంది ఫార్ములా? n ప్లస్ 1 ఓన్లీ. వై n ప్లస్ 1? మీన్ అంటే ఏంటి? బై చేయడమే కదా. సో బై n చేసి ఏమవుతుంది? n క్యాన్సిల్ అయిపోతుంది. సో అందుకోసమని ద మీన్ ఆఫ్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ హౌ మచ్? n ప్లస్ 1. ఫర్ ది మీన్ ఆఫ్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్కి ఏంటి మీన్ అనేది? దిస్ ఈజ్ ఫర్ ఈవెన్. ఓకే. ఈవెన్ నెంబర్స్కి ఫార్ములా, ఈవెన్ నెంబర్స్కి మీన్ ఫార్ములా ఏంటి? n ప్లస్ 1. అదే ఆడ్ నెంబర్స్కి మీన్ ఫార్ములా ఏంటి? ఓన్లీ n. ఓకే. ఇది సమ్, అది మీన్. ఎలా వస్తుంది అంటే బై n చేసాం కదా మనం. మీన్ అంటే ఒక n క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది n. సో దట్స్ వై వి గాట్ n ప్లస్ 1 and n. ఓకే. సో మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? మీన్ అడుగుతున్నాడు. ద మీన్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్కి నాకు మీన్ అడుగుతున్నాడు. ఇదే కదా ఈవెన్ నెంబర్స్కి మీన్ ఫార్ములా ఏంటి? n ప్లస్ 1. n ప్లస్ 1 వాల్యూ హౌ మచ్ హీ గివెన్? 61. సో n ప్లస్ 1 ఈక్వల్ టు 61. సో ఫ్రమ్ దిస్ n ఈక్వల్ టు 61 మైనస్ 1 దట్ ఈక్వల్ టు n ఈక్వల్ టు 60. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 60 is my answer. Okay. ఈ ఫార్ములాస్ వస్తే క్వశ్చన్స్ చేయడం చాలా ఈజీ. The smallest prime number dividing the sum 3 power 14 plus 6 power 18 is. So what he is asking? Smallest prime number he is asking. So what are the prime numbers? 2, 3, 5, 7, 2, 3, 5, 7, 11 and so on. అవునా? మనకి స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అన్నాడు. చూడండి 3 power 14, 6 power 8 కదా. సో 3 power 14 అంటే ఎలా రాస్తాం? 3 into 3 into 3 అంటే ఏంటి? సో ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ 3 power 1 ఈక్వల్ టు 3 ఓన్లీ. 3 స్క్వేర్ ఈక్వల్ టు 6. 3 power 3 అంటే ఎంత? సో 9. ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ఆల్ 3 మల్టిపుల్స్ ఓన్లీ. సో కమింగ్ టు ది 6 power 1 హౌ కెన్ యూ రైట్? 6 ఓన్లీ. 6 స్క్వేర్ మీన్స్ 36. 6 క్యూబ్ కూడా మనకేంటి? ఇవన్నీ కూడా మనకి 6 మల్టిపుల్స్. అవునా? దీస్ ఆర్ ఆల్ 3 మల్టిపుల్స్. దీస్ ఆర్ ఆల్ 3 మల్టిపుల్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ 6 మల్టిపుల్స్. 3కి 6కి కామన్గా ఏంటి? సో ఈ 3, 6 అనేది రెండింటికి కలిపి కామన్ మల్టిపుల్ ఏముంటుంది? 3 కదా. ఈ రెండింటికి కామన్ మల్టిపుల్ మళ్ళీ ఏంటి? 3 కాబట్టి వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ మీన్స్ 3 is the smallest prime number. So in this way we have to do this type of questions. Okay. If secant 4 theta equal to cosecant theta minus 20 where 4 theta is an acute angle, then value of theta is. What is the formula? Secant 4 theta equal to cosecant theta minus 20. If this is a given question, avuna? But what we know? Cosecant of 90 minus theta equal to how much? Cosecant of 90 minus theta is nothing but secant theta. We know this standard form. avuna? So ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ తెలిస్తేనే మనం ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయగలం. మనకి ఏమి ఇచ్చాడు? లెఫ్ట్ సైడ్ ఏమో నాకు సెకండ్ డేటా ఉంది, రైట్ సైడ్ ఏమో కొసెకంట్ డేటా ఉంది. సో మనం ఏదో ఒక దాన్ని కన్వర్షన్ చేసుకోవాలి. నేను ఈ సెకండ్ డేటాని ఏం చేస్తున్నా? ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసెకంట్ డేటాలో రాస్తున్నాను. ఎలా రాస్తాము?
cosecant of 90 minus, in place of theta what we have here 4 theta kabatti I am writing 4 theta here, that equal to cosecant of theta minus 20. Okay, so what I am doing, I am equating this and this, that is 90 minus 4 theta equal to theta minus 20. 90 minus 4 theta equal to theta minus 20. Okay, so 90, this minus 20 will become as 110 equal to, this is 5 theta. So theta equal to 110 by 5, that equal to theta equal to 5 2s are 10, 5 2s are 10, 22 degrees will be the correct answer. Okay, this is my answer. Two dice are thrown simultaneously, then the probability that the sum of the two numbers appearing on the top of the dice is a prime number. This condition is very important. చూడండి, మనం 2 dice ని త్రో చేస్తే మనకి అవుట్కమ్స్ ఎలా వస్తాయి చూడండి. 1 1, నెక్స్ట్ 1 2, 1 3. See here I am writing in the next page. What are the outcomes we will get? 1 1, next 1 2, 1 3, 1 4, 1 5, 1 6, next 2 1, 2 2, 2 3, 2 4, 2 5 and 2 6. Next 3 1, 3 2, 3 3, 3 4, 3 5 and 3 6. Okay, next 4 1, 4 2, 4 3, 4 4, 4 5 and 4 6. Next with 5 1, 5 2, 5 3, 5 4, 5 5 and 5 6, and the last one is with 6 1, 6 2, 6 3, 6 4, 6 5 and 6 6. These are the outcomes we'll get. So what he is asking, we have to get the, మనకి ఏమడుగుతున్నాడు, సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ అపియరింగ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది డైస్ ఇస్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఏంటి, ఈ అవుట్కమ్స్ని మనం సమ్ చేస్తే మనకి ఏం రావాలి, ప్రైమ్ నెంబర్స్ రావాలి. వాట్ ఆర్ ది ప్రైమ్ నెంబర్స్? సి హియర్ 2 3 5 7 11. సో మనకేంటి, ఈ 2 డైస్ని మనం థ్రోన్ చేస్తే మనకి ఈ ప్రాబబిలిటీ, ఈ అవుట్కమ్స్ అనేవి రావాలి ప్రైమ్స్. చూడండి మనకి ఎక్కడెక్కడ వస్తున్నాయి. సో ఐఎమ్ రిప్రజెంటింగ్. సో 1 + 1 ఎంత? 2. దిస్ ఈజ్ 1. నెక్స్ట్ 2 3 కావాలి, ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 5, 1 + 4 5. నెక్స్ట్ 7. సో దిస్ ఈజ్ అ 7. నెక్స్ట్ 2 + 1 3. నెక్స్ట్ 5. నెక్స్ట్ 7. నెక్స్ట్ 3 + 2 5. నెక్స్ట్ 7. నెక్స్ట్ 5 7. నెక్స్ట్ 7 11. నెక్స్ట్ 7 and 11. Okay, how many outcomes we have? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. So totally how many outcomes we have? Total మనకి 6. అవునా, ఇవన్నీ కలిపి మనకు 36 అవుట్కమ్స్. ఎందుకంటే 6 6 36 టోటల్. సో ఫస్ట్ డైకి 6, నెక్స్ట్ డైకి 6 కాబట్టి 6 6 మనకి 36 కదా. అవుట్ ఆఫ్ 36 మనకి ఎన్ని వచ్చాయి? 15 కాబట్టి 15/36. ఓకే, 3 5s are 3 12s are. So what is the answer? 5/12 will be the answer. ఓకే, సో వీటిని మనం సమ్ చేస్తే మనకి ఈ నెంబర్స్ రావాలి. ఇవే కదా మనకు ప్రైమ్ నెంబర్స్ అనేవి. సో అందుకోసమని ఇలా చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ఆల్ అబౌట్ ది టెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఫ్రమ్ పేపర్ 2. So we are conducting some crash course on TET paper 2.
సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మనకి ఈ క్లాస్ నుంచి మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.